నమస్తే అండి. నమస్తే. ఈ రోజుల్లో మానవ సంబంధాలు ఎక్కడికెళ్ళిపోతున్నాయో అర్థం కాని పరిస్థితులు. పూర్వకాలంలో అంటే ఇప్పుడు అమ్మమ్మ, నానమ్మ అక్కడికొచ్చేసరికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండేవారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీస్‌లో మా ఎదురు అపార్ట్మెంట్‌లో ఎవరుంటారో నాకు తెలీదు. ఒకవేళ కనిపించిన హాయ్ కూడా చెప్పుకునే సందర్భాలు పెద్దగా కనబడవు. ఈయన హ్మ్. నవ్వుకొని వచ్చేయడం తప్పితే. హ్మ్. అంటే వాళ్ళేం చేస్తున్నారో తెలీదు. మనకు ఆలోచన కూడా లేదు. బట్ చిన్నప్పుడు ఐడియా ఉంటే హ్మ్. మీరేం కూర వండుకున్నారు? మీ ఇంట్లో కూర ఏంటి? అని చెప్పి షేరింగ్స్ ఉండేవి. ఇప్పుడు అసలు అలాంటివే లేవు. సో, కొన్ని బాధాకరమైన విషయాలు, అదే మనం ఎక్కడికెళ్ళిపోతున్నామని మనల్ని తట్టి లేపే సందర్భాలు ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. మొన్న తమిళనాడులో చూసాము. అండ్ నిన్నటికి నిన్న మనం ముంబైలో జరిగిన సంఘటన. అనూప్ అనే అతను 3 ఇయర్స్ నుంచి అసలు ఇంట్లోంచే బయటికి రాలేదంట. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసి అక్కడే ఉండిపోయాడంట. ఇల్లంతా చెత్త, దుమ్ము గూడా పడిపోయింది. కాలుకి ఇన్ఫెక్షన్ అయింది. బట్ అపార్ట్మెంట్‌లో వాళ్ళు మాత్రం కాస్త ధైర్యం చేసి, మానవత్వాన్ని చాటుకుని అతన్ని బయటకి తీసుకొచ్చారు. ఎక్కడికెళ్ళిపోతున్నాం మనం? అంటే అతని కుటుంబ నేపథ్యం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. హ్మ్. అసలు మానవుడు సంఘజీవి అని మొదటగా చెప్పుకుంటాం. అవును. రెండోది ఏంటి అంటే కుటుంబం ఒక నెట్ లాంటిది. ఇది కొంతమంది ఈ ఫ్యామిలీ సిస్టాన్ని వక్రీకరించి అసలు అన్ని బంధాలకి ఫ్యామిలీయే కారణం అని అంటారు. కానీ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్న చోట, మానవ సంబంధాలు బాగున్న చోట, కుటుంబ సభ్యుల్లో ఒకరికి బాగలేకపోతే కూడా మిగతా వాళ్ళు వాళ్ళ గురించి అడగడము, మాట్లాడటము, పట్టించుకోవడము ఇవన్నీ ఉంటాయి. దురదృష్టవశాత్తు ఏమవుతుంది అంటే కొన్ని కుటుంబాలు మైగ్రేట్ అవుతూ ఉంటాయి. మైగ్రేట్ అయిపోయిన తర్వాత పాత వాళ్ళతోటి సంబంధాలు కొనసాగించరు. అది భర్త యాటిట్యూడ్ వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో భార్య యాటిట్యూడ్ వల్ల కూడా కావచ్చు. మనకు అసలు ఎవరితోనూ పని లేదు, నువ్వెవ్వరిని కలవటానికి వీల్లేదు అంటే, ఇప్పుడు అతను ఓన్లీ సన్ అనుకోండి, అతని బాబాయికో పెదనానికో పిల్లలు ఉంటారు, అతని కజిన్స్ని కూడా కలవనివ్వని పరిస్థితి. ఇప్పుడు ఇతను వేరే ఊరు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ వెళ్ళిపోయిన దగ్గర ఇక మళ్ళీ పాత ఆ కజిన్స్ని కలవలేదనుకోండి, ఇంక వాళ్ళు ఏమైపోతారు, ఒంటరి వాళ్ళు అవుతారు. కానీ అలాంటి సందర్భంలో అతను పనిచేసే దగ్గర కొలీగ్స్ కావచ్చు, లేకపోతే ఇళ్ళ పక్కల చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరో ఒకళ్ళతో ఒక సన్నిహిత సంబంధాలని కొనసాగించే అవకాశం ఉంటుంది మామూలుగా అయితే. కానీ కొన్ని సందర్భాల్లో అలాంటిది లేని సందర్భంలో కుటుంబ పెద్ద ఎవరి వల్లనో మోసపోవటము, ఎవరి వల్లనో దగా పడటము, అది చూసి తట్టుకోలేని పిల్లలు అసలు మనుషులంటేనే ఇలా ఉంటారు, ఇంత దుర్మార్గంగా ఉంటారు. ఇప్పుడు అలాంటప్పుడు భర్తకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భార్య పదే 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 నిందించటం ఉంటుంది. అవును. నువ్వు చేతగాని వాడివి, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, మనం ఎలా ఉండాల్సిన వాళ్ళం ఎలా అయిపోయామని భార్య నిందిస్తూ ఉంటుంది. అప్పుడు నిందించినప్పుడు అతనిలోకి అతను కూరుకుపోతాడు. కూరుకుపోయి అతను ఒక మానసిక సంఘర్షణలోకి లోనయ్యి మనోవ్యధకి గురైపోతాడు. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే స్నేహాలు ఉండవు. ఆఫీసుల్లో పనిచేస్తే కూడా ఎవరితోనూ సరైన సత్సంబంధాలు ఉండవు. పైగా ఈవిడ యాటిట్యూడ్ వల్ల కూడా ఒకటి అరా చుట్టాలు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా దూరం అయిపోతారు. ఇలాంటి పరిస్థితిలో చూసినప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు చూసారా, దురదృష్టవశాత్తు అండి, ఇలాగా వచ్చిన ఈ ప్రాసెస్ పిల్లలకు కూడా అంటుకుంటుంది. ప్రతి క్షణం చెప్పిన మాట వినరు, కానీ పిల్లలు చెప్పింది చెయ్యరు, కానీ మనం చేసింది చేస్తారు. కరెక్ట్. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల నడవడికలు, తల్లిదండ్రుల మాటలు, వాళ్ళు చేసే పనులు ఇవన్నీ చూసి గమనించి అది మంచి చెడు అనేది కాదు, కాపీ చేసేస్తారు. జస్ట్ కాపీ చేస్తారు. జస్ట్ కాపీ చేసేసి అవును నాన్నకి ఇలా జరిగింది, అమ్మ ఇలా రియాక్ట్ అయ్యింది అనే ఉద్దేశంతో కొంచెము ఆర్థిక వనరులు కనుక ఆ తల్లి చేతిలో ఉన్నాయి అనుకోండి,
తల్లితోటి అటాచ్మెంట్ పెంచుకొని వీళ్ళు కూడా అగైన్ తండ్రికి ఎగనెస్ట్గా ఉంటారు. ఎగనెస్ట్గా ఉన్న తర్వాత వీళ్ళకి ఏమవుతుంది, ఈ తల్లి మెంటాలిటీ వల్ల, తండ్రి యొక్క అప్రయోజకత్వం వల్ల కావచ్చు, వీళ్ళు వాళ్ళ అమ్మ గీసిన గీతలోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే భార్యలతో సరిగా ఉండరు. భార్యలతో సరిగా ఉండరు కదా, ఆ తల్లి అసలే గయ్యాళితనం అని అనను కానీ మానసికంగా సరిగా లేని తల్లి. ఆ తల్లి వీళ్ళకి ఏం నేర్పిస్తుంది, ఒక ఆరోగ్యకరమైన సంబంధాలని కొనసాగించడం కానీ బరువు బాధ్యతలను తీసుకోవటం కానీ నేర్పించదు ఆ తల్లి. దానివల్ల వీళ్ళు మళ్ళీ అదే సైకిల్లోకి వెళ్తారు. ఇదే సైకిల్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే వీళ్ళల్లో ఒకళ్ళు కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయి బాగుపడిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒకళ్ళు అమ్మ కూచుల్లాగా ఉండిపోయారనుకోండి. ఇప్పుడు ఇదే సందర్భంలో ఈ ఫ్యామిలీ ఉందని నా నమ్మకం. అంటే ఎగ్జాక్ట్గా ఇదే కాకపోవచ్చు, కానీ ఇక ఫస్ట్ తండ్రి చనిపోయాడు, తర్వాత తల్లి చనిపోయింది, తర్వాత అన్నయ్య చనిపోయాడు, ఇంకా ఇతనికి ఎవరున్నారు, ఎవరు నమ్ముతాడు, ఏకాయక అయిపోతారు. ఇట్లా ఒకసారి అయితే ఒక తన తల్లి తండ్రి ఇద్దరు తనను మోసం చేశారు అని ఒక మహిళ, తనకిద్దరు పిల్లలు ఉంటే ఆ తల్లి తండ్రితో వచ్చిన డిస్టెన్స్ తోటి భర్తను దూరం చేసుకుంది. భర్తను దూరం చేసుకుని ఈ తల్లి పిల్లలు ఇద్దరు ముగ్గురు కలిసి ఇక్కడే ఉమానగర్ అని చెప్పి లైఫ్ స్టైల్ వెనకమాల ఒక బిల్డింగ్లో ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, పెద్ద మేడ వాళ్ళది, ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. ఏదైనా అవసరం ఉంటే చెత్త గిత్త అట్లాంటివి ఏమన్నా ఉంటే కారులో వేసుకొని వీళ్ళే డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి పడేసి వచ్చేవాళ్ళు. సరుకు నెలకు ఒకసారి బయటికి వెళ్ళి సరుకులు తెచ్చుకునేవాళ్ళు. ఇంట్లోనే కూర్చొని పాలు కూడా వాళ్ళే, పాల ప్యాకెట్ వేయించుకునేవాళ్ళు కాదు, పేపర్ కొనుక్కునేవాళ్ళు కాదు. అసలు దాదాపు భౌతిక ప్రపంచానికి సంబంధం లేకోకుండా వాళ్ళు బతికేశారు ఆ ముగ్గురు. ఎందుకు? తల్లి అదే ఇప్పుడు తండ్రి, తన తల్లి తండ్రి తనను మోసం చేశారని ఆవిడ నమ్మింది. నమ్మి ఆమెకు పెళ్లి చేస్తే భర్త కూడా మోసగాడే అనుకుని అయితే ఏదో సందర్భంలో మొత్తానికి ఇద్దరు పిల్లలు అయితే కూతుర్లు అయితే పుట్టారు, వాళ్ళని చదివించింది. కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలే, ఎందుకంటే తన మొగుళ్ళు లాంటి మొగుళ్ళు వస్తారని. ఇక ఆ భర్త ఈ వీళ్ళని భరించలేక అతను ఎక్కడో అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. మరి చచ్చిపోయాడో తెలియదు. వీళ్ళు ఒక ఆల్ ఆఫ్ ఏ సడను వీళ్ళు కారు తీసుకుని బయటికి రావట్లేదు, చెత్త పడేయటానికి, పాల ప్యాకెట్లు కొనుక్కోవటానికి రావట్లేదు. ఇవన్నీ చూశారు. ఒక 4 రోజులు పోయింది, 5 రోజులు అయిపోయింది. ఎవరైనా ఎందుకు వాళ్ళ ఇంటి వంకే చూస్తా కూర్చుంటారు. 10 రోజుల తర్వాత దుర్వాసన వస్తుంది ఆ ఇంట్లో నుంచి. వస్తుంటే ఇక అప్పుడు పోలీసులకు ఫోన్ చేసి, మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే ఉన్నది ఏంటి అంటే ముగ్గురు శవాలు, కుళ్ళిపోయిన స్థితిలో 3 శవాలు, తల్లి కూతుర్లే. ఇంకప్పుడు వీళ్ళు ఎవరు ఏంటి అంతా ఆరాధిస్తే వాళ్ళ సిస్టర్ వచ్చింది. ఆ సిస్టర్ వచ్చి స్టోరీ అంతా చెప్పింది. ఇప్పుడు ఈ అబ్బాయి స్టోరీ కూడా ఇంతే దాదాపు. తమిళనాడులో కూడా అంతే. తండ్రి కూతురు కొడుకు మొత్తానికి ఉన్నారు. ఆయన టీచర్గా చేసి రిటైర్ అయ్యారంట. తల్లి కూతురు ఉన్నారు. హస్బెండ్ చనిపోయాడు, పెన్షన్ వస్తుంది కదా, సొంత ఇల్లు, అపార్ట్మెంటు. ఆ పెన్షన్ డబ్బులతోటి వీళ్ళు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవటము, ఆ పేపర్లు అవన్నీ కూడా అక్కడే పడేయటం. అంటే మానసికంగా వీళ్ళు బాగలేరు అంటానికి మొదటి గుర్తు ఏంటి అంటే పక్క మనుషులతోటి సంబంధ బాంధవ్యాలు నెరపకపోవడం ఒకటి. రెండోది అపరిశుభ్రత, వాళ్ళ చుట్టుపక్కల శుభ్రత లేకపోవటము, వాళ్ళ వంటి శుభ్రత లేకపోవటము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఇలా ఉంటే, పోనీ మనమే అలాంటి స్థితిలోకి వెళ్తున్నాము అనుకోండి, ఈ సైన్స్ చాలా ఇంపార్టెంట్. నిజమే. మనకి బాగా బాధ కలిగింది అనుకోండి, బయటికి వెళ్ళాలనిపిస్తుంది, స్నానం చేయాలనిపిస్తుంది, నిజమే, తినాలనిపించింది. ఇది ఒక రోజు ఉందనుకోండి పర్లేదు, 2 రోజులు ఉందనుకోండి పర్వాలేదు. కానీ ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంది అంటే గనక కొంతమంది అనవసరమైన వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకుంటారు. అంటే ఇవన్నీ ఏంటి అంటే మన మానసిక పరిస్థితికి అర్థం పడుతాయి. ఇవన్నీ ఎవరన్నా చెప్పారనుకోండి మనకి బాగా కోపం వచ్చేస్తుంది. అది ఒక లోపంగా అనిపించదు. మనకు అలాంటి వాళ్ళు తారసపడినా
ఖచ్చితంగా మనం వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రయత్నం చెయ్యాలి. తప్పకుండా. ఇదే మానవ సంబంధాల యొక్క విలువ ఇదేనమాట. ఇప్పుడు ఇంక ఈ అబ్బాయిని ఆ అపార్ట్మెంట్ వాళ్ళు బయటికి తీసుకొచ్చారు, అతను బతికి బట్టకడతాడు. సరే ఏది ఏమైనా సరే ఇలాంటి ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. డిఫరెన్స్ తెలియదు చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. అవును. ఏకాంతంగా ఆ ఏకాంతాన్ని మనం ఆస్వాదిస్తాం, ఒంటరితనాన్ని ఎప్పుడు భరించలేము. ఆస్వాదించం. అదే అదొక దుఃఖం. అవును. అందుకని ఎవరన్నా ఒంటరిగా ఉంటున్నారు అంటే అది ఒంటరితనమా ఏకాంతమా అనేది వాళ్ళ సిస్టర్సో బ్రదర్సో కజిన్సో ఆలోచించాలి వాళ్ళ గురించి. అందుకే కుటుంబం వ్యవస్థ. వ్యవస్థ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.